అందరం ఒకసారి దేవుడికి థ్యాంక్ చెప్తాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి. ప్రియులారా, ఈ గురువారం నాడు దేవుడు తన సన్నిధికి మనల్ని నడిపించి ఆయన వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానించుకునే అవకాశం ఇచ్చినందుకు నేను దేవునికి వందనాలు చేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే, బైబిల్లో ఒక సంఖ్య ఉంది ప్రియులారా, అది చాలాసార్లు వస్తుంది. ఆ సంఖ్య ఏంటి? ఆ సంఖ్య అంటే 10. మీకు ఎంతమందికి తెలుసో లేదో, బైబిల్లో 10 సార్లు అనే మాట చాలాసార్లు వస్తుంది. చెప్పండి, ఎక్కడెక్కడ ఉన్నాయి? జ్ఞాపకం ఉంటే 10. 10 ఆజ్ఞలు. తర్వాత 10 పలకల. 10 ఆజ్ఞలు 2 రైట్. పలకలే 2 కానీ ఆజ్ఞలు మాత్రం 10 కానీ 10 అన్నమాట ఎక్కడ వస్తుంది చెప్పండి, చూద్దాం. ఐగుప్తు దేశంలో దేవుడు పంపిన 10. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవతలు పేరు చెప్పండి. నా సైకిల్ పెట్టాను మరి ఏర్పడు. రైట్. ప్రియులారా, ఈరోజు 10 అనే అంశం మీద మనం కొంచెం ప్రయాణించుకుందామండి. సో ఈ ఆల్మోస్ట్ ఈ 2-3 నెలలు 10, రెండవది 7. చెప్పండి, 7 ఎక్కడెక్కడ మనకు గుర్తొస్తుంది? యేసుక్రీస్తు పలికిన 7 మాటలు ఎక్కడ? శిలువ. తర్వాత యేసుక్రీస్తు నేనే అనేది ఎన్నిసార్లు పలికాడంట? నేనే మార్గము, నేనే ఈ లోకములకు వెళ్తారదేనా. దాని తర్వాత 7 ఇశ్రాయేల్ జనాంగంలో, ఇశ్రాయేల్ దేశంలో దేవుడు ఒక 7 పండుగలను ఆచరించనున్నాడంట. దాని తర్వాత ప్రకటన గ్రంథంలో కూడా 7 ఉగ్రత పాత్రలు అనే మాట మనం చూస్తాం. 7 ముద్రలు అనే మాట మనం చూస్తాం కదా ప్రియులారా. సో 7వ అనే మాట చాలా ఇంపార్టెంట్ బైబిల్. 3వది బైబిల్ ఒక మాట, అదేంటంటే 40 అనే మాట చాలా ముఖ్యం. చెప్పండి, ఎక్కడెక్కడ వస్తుంది 40? తర్వాత 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. యేసుక్రీస్తునే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఏలియా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కదా ప్రియులారా. సో అమ్మ 10, 7, 40 అని 3 తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అంతేకాకుండా ప్రియులారా, 3 అనే మాట చాలా స్థలంలో ఉంది. కానీ ఈ రోజు బైబిల్లో మొదట మనకు స్టార్ట్ అయ్యింది 10 నుండి. ఓకే, ఏంటి ఆ 10 అంటే అందరూ ఆదికాండం ఒకసారి తీసుకుంటాం. దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు, భూమి ఆకాశములు సృష్టించినప్పుడు తన నోటి మాటతో సృష్టించాడంట ప్రియులారా. 2వ వచనంలో వచ్చే లోపల సాతానుగాడు వచ్చి ఆ భూమిని మొత్తం నాశనం చేశాడంట. ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతాం. దేవుడు భూమి ఆకాశాలను నోటి మాటతో సృష్టించిన విషయము 1వ వచనంలో ఉంది. అందరు తీసుకుందామా? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఇక్కడ దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృష్టించాను అన్న మాటకు అది ఎప్పుడో మనకు తెలియదు కదా ప్రియులారా. ఎన్నో చాలా మంది అంటున్నారు లక్షల క్రితము, కొన్ని కోట్ల ఏళ్ళ క్రితము. మనకైతే తెలియదు ప్రియులారా. కానీ దేవుడు మాత్రం భూమి ఆకాశాన్ని సృష్టించాడు. 2వ వచనాన్ని చూసినట్లయితే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. 2వ వచనంలో చూసే లోపల భూమి ఒక ఆకారం లేకుండా ఉండదంట. దేవుడు సృష్టించినప్పుడు భూమి ఆకాశమును మంచిగా సృష్టించాడు. దానికి ఒక ఆకారం ఉండే. God created the world very perfectly. But in verse 2 you find earth was shapeless.
భూమికి ఒక ఆకారం లేదంట, శూన్యం ఉండేదంట. దేవుడు ఏదైనా సృష్టిస్తే ఆకారం లేకుండా సృష్టిస్తాడా? మనం ఏదైనా వంట చేస్తే సగం సగం వండుతామా? కనుక అంత వండిన తర్వాత చాలా మటుకు మంచిగా లాస్ట్కి మనం తాలింపు వేసి కదా మంచి దాని యొక్క ఆవాలు జీలకర్ర వేసి ఎంత టేస్ట్ ఉంటుందంటే అలా దేవుడు సృష్టించినప్పుడు ఆయన నిరాకారంగా శూన్యముగా ఏదైనా సృష్టిస్తాడా? రెండో వచనంలో అంటాడు భూమి నిరాకారం అంటే ఆకారం లేకుండా శూన్యము అంటే దానిపై ఎంత నీళ్ళు ఒకసారి నేను చెప్పాను కదా, మా ఇల్లంతా ట్యాప్ ఓపెన్ అయిపోయింది, మొత్తం నీళ్ళు ట్యాప్ మన మీద గుర్తుందా? మేమందరూ చెప్తాం చేస్తున్నాం క్లీన్ చేసేటప్పుడు అంటే నీళ్ళు ఉంటే మనం ఉండలేదు, బాత్రూమ్ ఉంటే మనం కదా, నీళ్ళు ఉంటే మనం వెళ్ళలేకపోతే రకంగా చిరాగా ఉంటుంది. సో అలాగా దేవుడు సృష్టించినప్పుడు బాగానే ఉండేది ఎవరు, కానీ ఎక్కడ చూసినా నీళ్ళు అంటారు, ఎక్కడ చూసినా చిరాకు. ఇప్పుడు 10 సార్లు దేవుడు దాన్ని రిపేర్ చేసినప్పుడు 10 సార్లు ఆ మాట ఉందండి, దేవుడు పలికేను. ఎన్నిసార్లు? 10 సార్లు మనం ఆ వాక్యం ఇప్పుడు చూసుకుందాం. దేవుడు ఎక్కడెక్కడ పలికేను, దేవుడు పలికేను, దేవుడు పలికేను. ఆయన పలికినప్పుడల్లా ఒక అద్భుతం జరిగిందంట మరియమ్మ. రైట్, అది ఎన్నో వచనంలో ఉందంట ప్రియులారా? అదే మొదటి అధ్యాయంలో 3వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు ఏమైందంట, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేది. ఇక్కడ ఫస్ట్ దేవుడు ప్రియులారా ఆయన ఈ లోకాన్ని సృష్టించిన తర్వాత సాతానుడు వచ్చి భూమి ఆకాశాన్ని అంతా పాడు చేసిన తర్వాత దేవుడు ఆ భూమిని ఆకాశాన్ని మళ్ళా రిపేర్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? రిపేర్ చేస్తున్నాడు, మరమ్మతు చేస్తున్నాడు. మరమ్మతు రిపేర్ చేసినప్పుడు ఏమిటంట, మొదట దేవుడు ఏమి కలగమని పలికాడంట, వెలుగు కమ్మని పలికేను, వెలుగాయేను. యేసుక్రీస్తు అంటాడు ప్రియులారా, నేనే ఈ లోకమునకు వెలుగునై ఉన్నాను. ఓకేనా? దేవుడు సృష్టించిన ఆ వెలుగు యేసుక్రీస్తే. ఇంకొక మాట యేసుక్రీస్తు అంటారు, మనల్ని చూసి యేసుప్రభు అంటాడు, మీరే ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. కీర్తన గ్రంథంలో ఎన్నోసార్లు యెహోవా దేవుడు అంటాడు, దావీదు మా పలుకుతూ, యెహోవా నీవే మాకు వెలుగు. తండ్రి అయిన దేవుడు వెలుగంట, యేసుక్రీస్తు వెలుగంట, మనము ఈ లోకానికి వెలుగంట. దేవుడు వాక్యము, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. సో ఈ వెలుగు అనేది చాలా మహత్యమైనది. అది యేసుక్రీస్తుకు ఆ పేరు వర్తిస్తుంది కదా ప్రియులారా, దేవునికి ఆ పేరు వర్తిస్తుంది ప్రతాప్, దేవుడు వాక్యానికి ఆ పేరు వర్తిస్తుంది, దేవుడు నమ్మిన విశ్వాసులకు కానీ ఆ వెలుగు వర్తిస్తుంది. రైట్, ఈ వెలుగుని ఎవరు కమ్మని చెప్పారంట? దేవుడు వెలుగు కమ్మని పలికేను అన్న మాట మనం గుర్తుపెట్టుకోవాలా. ఆయన పలికిన వెంటనే ఆ వెలుగు అయిందంట ప్రియులారా. చూడండి 3వ వచనం వల్ల, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఎన్ని దినాలైనంట? ఒక దినమాయన. అక్కడ ప్రియులారా 1 అని రాసుకోండి, మీకు ఒక పేరు పెట్టుకో. ఇది మొదటిసారి దేవుడు పలికాడు. సో మొదటి దేవుడు భూమి ఆకాశం సృష్టించిన తర్వాత సాతాను అంత నాశనం చేశాడంట మరియమ్మ గారు. చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంట, దేవదనం మళ్ళా దాన్ని రిపేర్ చేస్తా ఉన్నాడు. ఏం రిపేర్ చేశాడంట? దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేను. దేవుడు వెలుగు మంచిదని చూసి వెలుగుని చీకటిని వేరు చేసి వెలుగుకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టను. అస్తమయమును ఉదయమును ఆయను మొదటి దినం ఆయన. సో ప్రియులారా, మొదటి దినమున దేవుడు పలికేను అనే మాట అక్కడ గమనిస్తాము. ఆయన సృష్టించింది మొదట ఏంటంటే దేవుడా వెలుగు. రెండవది ఆయన ఇంకోటి ఏం సృష్టించాడంటే ప్రియులారా, అదే ఆదికాండము 1వ అధ్యాయము 6వ వచనం మనం ఒకసారి గమనించాం. 1:6 మీ బైబిల్ చూసుకోండి ప్రియులారా. 1:6
మరి దేవుడు జలముల వద్దనంత విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగా కానీ పలికేను. అండర్లైన్ తీసుకుంటుంది పలికేను. ఇది రెండోసారి దేవుడు పలికేను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింద జలమును విశాలము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయనను. దేవుడు ఆ విశాలములకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఎన్నో దినమైందంట? రెండవ దినమాయి. ఇప్పుడు రెండవ రాసుకుంటున్నారు. ఓకే, సో రెండోది ఏం చేసినట్ట మరేమ గారు? దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగా కానీ పలికెను. దేవుడు విశాలమును చేసి ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలమును విశాలము మీది జలమును వేరుపరచగా ఆ ప్రకారం ఆయనను. దేవుడు ఆ విశాలములకు ఆకాశముని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా ఏమైందంట? రెండవ దినం. సో రెండవది దేవుడు ఏం పలికాడంటే, దేవుడు ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న జలమంతా అంత కన్ఫ్యూజన్ ఉందంట, మొత్తం తికమకలు ఉందంట. ఎక్కడ చూసినా నీళ్ళు, ఎక్కడ చూసినా భూమి అంతా నీళ్ళు అంత వాటర్ అంట. అప్పుడు ఏం చేసినట్టు దేవుడు ఆ నీళ్ళ మధ్య ఒక అంతర్యం కలుగును గాక, నీళ్ళ మధ్య ఒక డివిజన్ కలుగును గాక పలికిన వెంటనే కొన్ని నీళ్లు ఆకాశంకి వెళ్ళిపోయినాయంట, కొన్ని నీళ్లు అంటే భూమి మీద ఉన్నాయంట. మనం దూరం తర్వాత చూస్తాము ఈ భూమి మీద ఉన్న నీళ్ళకు దేవుడు సముద్రం అని, దాని తర్వాత నదులని అని పేరు పెట్టాడు. కానీ ఇప్పుడు పైకి వెళ్ళిన నీళ్లకు దేవుడు ఆకాశం అని పేరు. దేవుడు భూమి ఆకాశం సృష్టించాలని ఆల్రెడీ ఉంది కదా. మళ్ళా రెండోసారి ఆకాశం సృష్టించడం ఏంటి అని మనం చూస్తే కదా, అది ఆకాశం అనేది రెండోసారి రాయబడింది. ఆ ఆకాశం కాదు, ఇది మేఘాలతో నిండిన ఆకాశం. బైబిల్లో మనకు 3 ఆకాశాలు ఉన్నాయండి. చూద్దామా 3 ఆకాశాలు? ఇప్పుడు ఇస్తే పట్టుకొని కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం తీసుకుంటాం. మనకు 3 ఆకాశాలు ఉన్నాయా లేదా అని ఇక్కడ బైబిల్ రాయాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. రెండవ వచనం చదువుకుందామంటే shall we see the second one? క్రీస్తు నందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. 2 Corinthians 12:2. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:2. క్రీస్తు నందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. పౌలు గురించి చెప్తున్నాడు. ఆయన ఒకసారి ఆయన రాళ్ళు ఈడ్చుకుని పోయారండి. అప్పుడు ఆయన చనిపోయాడని అప్పుడు అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశంలో కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెనో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవుడికే తెలియదు. సో ఇక్కడ ఎన్నో ఆకాశంలో రాయబడింది కదా? 3వ ఆకాశంలో కొనిపోబడ్డాడు. తెలిసి అంటే మొదటి ఆకాశం ఏంటి? ఇప్పుడు ఆదికాండం మనము 1:6 చూసాం కదా. దేవుడు జలములను వేరుపరిచి పైన జలములకు ఆకాశము అని పేరు పెట్టారు. అది ఏం ఆకాశం? దేవదానం మేఘాలతో నిండిన ఆకాశం. దేవుడు ఉండే స్థలం కాదు, దేవుడు ఉండే స్థలము అది 3వ ఆకాశం, అది పరలోకం. కానీ ఈయనైతే ఇంగ్లీష్ లో మేఘాలు అది రాయబడింది. స్కై విత్ క్లౌడ్స్. ఓకేనా? సో రెండోసారి దేవుడు పలికేను. ఆ నీళ్ళన్నీ పోయి మేఘాలతో నిండిపోయాయి. ఓకే, అది దేవుడు చూసి చాలా మంచిది అన్నాడు. అంటే దేవుడు చేసిన ప్రతి పనిని మరేమా మళ్ళా దాన్ని అంతా మళ్ళీ టెస్ట్ చేసేవాడంటే ఇది ఎట్లుంది, ఇది ఎట్లుంది, ఇది ఎట్లుంది అని చూసి ఇది ఓకే గుడ్, ఇంగ్లీష్ లో గుడ్ అన్నాడు. ఏమన్నాడంట? గుడ్, మంచిది అన్నాడు. ఇది 2 సార్లు దేవుడు పలికాడు. ఒకసారి ఏమని పలికాడు? వెలుగు కమ్మని. ఇప్పుడు జలముల మధ్య అంతరం కలుగులుగా కానీ పలికాను. 2 సార్లు పలికాడు. 3వసారి ఇక్కడ చూద్దామా? 9వ వచనము.
అందరు గమనించండి. ఆదికాండం 1:9. దేవుడు ఆకాశం క్రిందున్న ఇప్పుడు పై జలం పైకి వెళ్ళిపోయినాయి, దానికి ఆకాశం అని పేరు పెట్టాడు. ఇక్కడ దేవుడు ఆకాశం క్రిందున్న జలము ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడుగా కాని పలుకగా ఆ ప్రకారం ఆయను. పలకగా ఆ మాట గుర్తుపెట్టుకోండి, పలికెను ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. చూసారు. మూడవది, ఇప్పుడు పైన జలానికి దేవుడు మేఘాలని పేరు పెట్టాడమ్మా మరేమగా. ఇప్పుడు పర్మల కింద జలాలకి ఏం పెట్టాడు పేరు? సముద్రము. చూసారా వాక్యము 9వ వచనం మళ్ళా గమనించండి. దేవుడు ఆకాశం కిందన జలము ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడుగా కానీ పలుకగా ఆ ప్రకారం ఆయన. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను, కానీ జలరాశికి ఆయన ఏమని పేరు పెట్టాడు? సముద్రము అని పేరు పెట్టి అది మంచిదని దేవుడు చూశాడు. ఇప్పుడు దేవుడు ఏమైందంట, మొత్తం ఎక్కడ చూసినా జలాలు జలం జలం, ఎక్కడ చూసినా నీళ్లు నీళ్లు నీళ్లు. దేవుడు రెండోసారి ఏమంట, ఈ నీళ్ళ మధ్య ఒక గ్యాప్ కలుగులుగా ఒక గ్యాప్ వచ్చిందంట. పైన జలం ఆకాశం ఎత్తబడ్డాయి, పైకి ఎక్కడతాయి. ఆ పై దానికి ఆయన ఆకాశం క్లౌడ్స్ అని పేరు పెట్టాడు. మరి కింద నీళ్ళు మిగిలాయి కదా, ఆ నీళ్ళన్నింటినీ ఒక చోటుకు రమ్మని పరిగాడు. అవన్నీ ఒక చోటుకు వచ్చాయంట. ఆ చోటును దేవుడు సముద్రము అని పేరు పెట్టాడు. మరి ఆరిన నీళ్ళకు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి అయితే సపరేట్ చేయబడిన ఆరిపోయింది కదా, దానికి ఏమని పేరు పెట్టాడు? భూమి. సో ఇంకొక మాట చెప్పాలంటే, దేవుడు భూమి ఆకాశం సృష్టించినప్పుడు బాగానే ఉంటే సాతానుగాడు వచ్చి దాన్ని మొత్తం నాశనం చేసి ఎక్కడ చూస్తే అక్కడ అంతా గలిబిలి చేస్తే అప్పుడు దేవుడు రిపేర్ చేసి 3 సార్లు దేవుడు పలికేను. మొదటిసారి ఏం పలికేను? వెలుగు కమ్మని పలికేను. రెండోసారి జలముల వద్ద అంతర్యము కలుగుగా అని పలికేను. మూడవది భూమి మీద ఉన్న జలము నుండి ఒక చోట కూర్చబడుగా అని పలికేను. ఇప్పుడు ఎన్నిసార్లు పలికాడు కదా? 3 సార్లు. మొత్తం 10 సార్లు ఇదే అధ్యాయంలో దేవుడు పలికిన మాటలు మనం గమనిస్తాము. ఇప్పుడు 11వ వచనం మనం గమనించుకుందాం. 3:5 కదా, ఇప్పుడు 11వ వచనం పేరు పెట్టారు, అది మంచిదని దేవుడు. రైట్. ఇప్పుడు 11. దేవుడు గడ్డిని గమనించండి. ఇప్పుడు ఇది 4వసారి ప్రభు అంటాడు, గడ్డిని విత్తనం ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ రాతి జాతి ప్రకారము విత్తనముల గల ఫలములిచ్చు ఫల వృక్షములు భూమి మొలిపించుగా కానీ గాక ఆ ప్రకారం ఆయను. ఒక మొలిపించుగా కానీ పలికెను అని మాట ఉంటారంటాడా. సో పలుకగా పలికాడు కదా, పలికాడు లేదు అక్కడ. మొలిపించుగా కానీ పలుకగా ఆ ప్రకారం ఆయను. ఇప్పుడు ఎన్నిసార్లు పలికాడంట? 4 సార్లు. ఇప్పుడు 4వసారి ఏంటంటే ప్రియుడా, గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు కదా ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించుగా కానీ పలుకగా. ఎన్నిసార్లు పలికాడు? ఇప్పుడు 4 సార్లు. అంతే కదా, పలుకగా ఆ ప్రకారం ఆయన. ఇప్పుడు ప్రియుడా 4వ రోజు దేవుడు ఏం చేశాడంటే ప్రియుడా, సో ఆయన చెట్లను వృక్షములను ఫలాలిచ్చు చెట్లను కదా, చెట్లను ఫలాలను ఒకే విత్తనం ఇచ్చు చెట్లను అన్నింటినీ కమ్మని పలికాడంట. ఇక భూమి మీద పెద్ద పెద్ద చెట్లు, పువ్వులు, పండ్లు, కాయలు, విత్తనములు కదమ్మా, అలాంటి మొత్తం చెట్లు అక్కడ కానీ దేవుడు పలికేను అనే మాట మనం గమనిస్తాం. దాని తర్వాత 14వ వచనం మనం గమనించినట్లయితే భూమి గడ్డిని తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపించుగాక అది అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 3వ. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎన్నిసార్లు పలికాడటమ్మా? 4 సార్లు 3 దినాలలో పలికాడు.
అంటే మూడవ రోజు దేవుడు ఆయన 2 పనులు చేశాడు. ఏంటి? చెట్లను, గట్టిని అండ్ ఒలిపించాడంటే కదా, భూమిని సముద్రంలో 2 భాగాలు చేసి ఆయన. ఇప్పుడు 14 వచనం చూద్దాం కదా. దేవుడు ఇంకోసారి ఏమని పలికాడు? 14 వచనం, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాక, నీవు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండును గాక, నీవు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాక నీవు పలికెను. ఎన్నోసార్లు పలికాడంటే ఇప్పుడు 5 సార్లు పలికాడు. ఇప్పుడు ఏమొచ్చు? దేవుడు ఏమన్నాడంట, ఈ భూమి మీద వెలిగించినట్లు సంవత్సరాలు, నెలలు, మాసములు, వర్షాకాలము కదా, వర్షాకాలము, చలికాలము, వేసవి కాలము, వసంత కాలము, ఇవన్నీ కాలాలు ఏంటా, ఇవన్నీ కాలాలు కలగాలి అని చెప్పి దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను కలిగించడానికి పలికెను అనే మాట అక్కడ మనకు. రైట్. సో భూమి మీద వెలిగించిన 15 అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాక నీవు పలికెను. ఆ ప్రకారమే మాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏడుటకు పెద్ద జ్యోతిని, ఏం చెప్పండి? పగటి ఏడుటకు పెద్ద జ్యోతి సూర్యుడు, వెరీ గుడ్. రాత్రి ఏడుటకు చిన్న జ్యోతిని, 2వ చిన్న జ్యోతి చంద్రుడు, వెరీ గుడ్, మూన్. 3వది నక్షత్రములను చేసెను, చుక్కలను చేసెను. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రి ఏరుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయములో ఉదయం కలగగా ఎన్నో దినమైందంటే ఇప్పుడు 4వ దినం ఆయన. సో ప్రియులా, ఈ 4 రోజులలో దేవుడు ఎన్నిసార్లు అంటే దేవుడు 5 సార్లు ఆయన పలికెను అనే. ఓకే, 5వ సార్లు దేవుడు ఎక్కడ పలికాడు ప్రియులా? 20వ వచనం అండి, అందరు గమనించండి. 20వ వచనం, దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగా కానీ పక్షులు భూమి పైన ఆకాశ విశాలంలో ఎగురుగా కానీ ఏం చేశాడట? పలికెను. ఎన్నిసార్లు ఇప్పుడు ప్రియులరా? 6 సార్లు పలికాడు. దేవుడు జలములలో వాటి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను కలిగి జీవము కలిగి చలించు వాటన్నిటినీ దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఇండుడని పక్షులు భూమి మీద విస్తరించుగా కానీ వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయం కలగగా ఎన్నో రోజైందంట? 5వ దినమైంది. ఇప్పుడు ఎన్నిసార్లు దేవుడు పలికాడంటే దేవుడు? 6 సార్లు. ఓకే, 5 ఈ రోజు దేవుడు ప్రియులరా 5వ రోజు ఏం చేశాడంటమ్మా? పక్షులను. దేని గురించి సృష్టించాడంట? పరిమళ పక్షులను జలాల నుండి అంట, సముద్రం నుంచి. అద్భుతం కదా. అఫ్కోర్స్ చేపలు జలాలలో ఉంటాయంటే అది నార్మల్, ఎందుకంటే నీళ్ళలో చేపలు ఉంటాయి. కానీ దేవుడు పక్షులను కానీ జలములలో నుండి సృష్టించాడు. సృష్టించి మనుషులు చెప్పినట్లుగా ఏమంటారు? మీరు ఫలించి విస్తరించి సముద్రము మీరు నింపండి. దేన్ని నింపండి? చూడండి ఆ వాక్యం మళ్ళీ ప్రియులరా 22. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి యుండుడని పక్షులు భూమి మీద విస్తరించుగా కానీ వాటిని ఆశీర్వదించెను. అస్తమయము ఉదయం కలుగుగా 5వ దినం ఆయన.
ఇప్పుడు 6 సార్లు మా దేవుడు ఏమన్నాడంట, కలుగును గాక, కలుగును గాక, పక్షులు, చేపలు, మత్స్యములు, సముద్రంలో పెద్ద పెద్ద ఇవి ఉంటాయంట పిల్లల, సముద్రం యొక్క మత్స్యములు అంటే వేసాలు, ఈ డ్రాగన్ అంటే ఒకప్పుడు క్రూర మృగము అంటే కానీ ఒకప్పుడు అది ఆదికాండం పొందే మొదట దేవుడు భూమి ఆకాశములను సృజించిన అన్నప్పుడు అవి దేవుడు అప్పుడు యోగు గ్రంథంలో ఒక వాక్యం ఉంది, నేను వీటన్నిటిని సృష్టించానని ఒక మాట. ఇప్పుడేం మనకు తెలియదు కానీ నాకు తెలిసి ఇప్పుడు మాత్రము ఆ డైనోసార్స్ కావచ్చు అండ్ మనకి డ్రాగన్ అవి మనకి ఇప్పుడు లేవనుకుంటారు. ఒకప్పుడు దేవుడు వాటిని సృష్టించారు. ప్రతిసారి దేవుడు సృష్టించినప్పుడు ఏమన్నట్టు దేవుడు పలికే. ఇప్పుడు ఎన్నిసార్లు పలికాడు కదా? 6 సార్లు పలికాడు. ఓకే, ఇప్పుడు 7వసారి దేవుడు ఎక్కడ పలికిందో మనం ఒకసారి చూసుకుంటాం. 24వ వచనం, దేవుడు వాటి జాతి ప్రకారము జీవం గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమిని పుట్టించుగా కానీ పలికేను. ఇప్పుడు ఎన్నోసారమ్మా పరిమళ? 7వసారి మరి పలికేను. ఆ ప్రకారం ఆయను 25 దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలన ప్రాకు ప్రతి పురుగును చేసెను, అది మంచిదని దేవుడు చూచెను. ఓకే, ఇప్పుడు ఎన్నిసార్లు అన్నాడంటే కదా? 7 సార్లు దేవుడు పలికాడు. ఇప్పుడు ఇంకొక వాక్యం 26వ వచనం చూస్తున్నామా? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని భూమి మీద ప్రతి ప్రాకు ప్రతి జంతువును ఏరుడుగా కానీ పలికేను. ఎన్నిసార్లు చెప్పేటప్పుడు 8 సార్లు. ఇప్పుడు మనుషులను సృష్టించే ముందు దేవుడు పలికాడంటారు. 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు, దేవుని స్వరూపమందు వారిని సృజించాడు, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరుచుకున్నాడని, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మీద విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షములను గల ప్రతి వృక్షములను మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారములను. భూమి మీద నుండి జంతువులన్నింటినీ, ఆకాశ పక్షులన్నింటినీ, భూమి మీద ప్రాకు సమస్తములను, పచ్చని చెట్లను, ఆయా ఆహారములను అని ఏం చేశాడు? లాస్ట్ 9 సార్లు పలికినప్పుడు 9 సార్లు పలికిను. ఆ ప్రకారమైన దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదని వింటెను. అస్తమయం ఉదయం కలగగా 6వ దినమాయ. సో ఒకటి ఎక్కడో మిస్ అవుతుంది, మనం ఎక్కడో మిస్ అయ్యాం కదా. కానీ టోటల్ గా మొత్తము 28వ వచనంలోనే ఉంటుందా 10వసారి కదా. దేవుడు 10వసారి దేవుడు వారిని 8వ వచనంలో 28 అండి, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పెను. చెప్పాను లేకపోతే పలికిన 2 సేమే కదా. సో ఇది ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎన్నిసార్లు పలికాడంటే 10 సార్లు. అర్థమైంది కదా? దేవుడి లోకాన్ని సృష్టించినప్పుడు, రిపేర్ చేసినప్పుడు ఎన్నిసార్లు అన్నాడు? తప్ప నుంచి God said how many times? 10 times. God said. దేవుడు పలికాడు. అంటే దేవుడు పలికిన 10 సార్లు మొత్తం సృష్టి వచ్చేసి. అంటే దేవుడు మొత్తం సృష్టించినప్పుడు దేవుడు ఎన్నిసార్లు పలికాడంట? 10 సార్లు. అందుకే
ఈ యొక్క శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా నా దాసుడు అనారోగ్య పాలయ్యాడు, సో మీరు ఒక నోటి మాట చదివిస్తే చాలు. మత్తయి సువార్త తీసుకున్నప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయము శతాధిపతి యేసు ప్రభుతో మాట్లాడుతూ, నువ్వు మా ఇంటికి వచ్చేదానికి నేను యోగ్యుని కాదయ్యా, నువ్వు నోటి మాట చదివిస్తే చాలు, నా దాసుడు స్వస్థత నొందుతాడు అన్న మాట ఆయన చెప్తున్నాడు. 8:8 చదవండి. మత్తయి సువార్త 8:8. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నువ్వు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రమే సెలవేమో. చూసారండి, ఆ ఆదికాండంలో చదివిన మాట పలికెను, చెప్పెను. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? నీవు మాట మాత్రం సెలవిమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అంటే దేవుని మాటలో ఏముందంట? మరేమన్నారు? శక్తి ఉంది. దేవుని మాటలో స్వస్థత ఉంది. అదే కదా ఇక్కడ అర్థం. నువ్వు మాట మాత్రం సెలవిమో, నా దాసుడు స్వస్థపరచబడును. ఇప్పుడు ఇదే మాట 107వ కీర్తన 20వ వచనంలో ఏముందో చూసుకుందామండి. 107వ కీర్తన 20వ వచనంలో ఈ మాటకు స్వస్థతకు సంబంధం ఉందా? 107 Psalm 107 better verse 20. He can read little loudly. He sent his word. He will send his word and heal them and deliver them from their destruction. Okay. తెలుగులో చదువుతాను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుట్టలో నుండి వారిని విడిపించారు. ఇక్కడ కదా దేవుడు తన మాటకు స్వస్థతకు ఒక సంబంధం కలిగిన వాక్యం అండి. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరచు. ఎవరిని? ఇశ్రాయేలు జనాంగము. ఆ పాత నిబంధన కాలంలో వాళ్ళు కొన్ని పాపాలు చేసినప్పుడు దేవుడు ఏం చేసినట్టమ్మా? కొన్ని తెగులు పంపాడు. తెగులు పంపిన వెంటనే తర్వాత ఏం జరిగిందంటే ప్రియులారా, దేవుడు మళ్ళా తన వాక్కును పంపి వారిని బాగు. తెగులు పంపితే ఆయన్ని, స్వస్థత పంపితే అని కరెక్ట్. పాపానికి దేవుడు అంత చోటు ఇవ్వడంటే ప్రియులారా, ఆయన పాపము చూడలేదంత పరిశుద్ధుడు. ఓకే ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎన్నిసార్లు సృష్టించినప్పుడు? 10. రెండవ 10 అనేది మనం ఎక్కడ చూస్తామంటే ప్రియులారా, ఆది కాండంలోనే చూస్తాము. అదేంటంటే దేవదానం, ఆదాము నుండి నోవా వరకు 10 సంతానాలు గతించిపోయి. ఎవరి నుంచి ఎవరి వరకు? ఆదాము నుండి నోవా వరకు 10 సంతానాలు. 10 generations from Adam till Noah. How many generations? 10 generations. ఆది కాండం 5వ అధ్యాయం. అందరు తీసుకున్నామా ప్రియులారా? ఆది కాండము 5వ అధ్యాయము. అందరు తీయండి. మొదటి వ్యక్తి ఎవరన్నా? ఆది కాండం 5వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను, గమనించండి. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏళ్ళు. అప్పుడు అతడు మృతి పొందాడు. ప్రియులారా, ఇక్కడ ఆదాము యొక్క జీవించిన సంవత్సరాల గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ, ఆదాము బ్రతికిన దినములన్నీ, ఆయన దేవుడు సృష్టించిన తర్వాత మనగారు ఆయన బ్రతికిన దినాలన్నీ 930 సంవత్సరాలు. 5వ అధ్యాయం 5వ వచనం దగ్గర మీరు రాసుకున్న 930 అని, ఆడమ్ 930, ఆదాము వారు 930 సంవత్సరాలు. సో ఒక సంతానం బయట. ఇప్పుడు రెండవ సంతానం మనం చూద్దామండి. అది ఎక్కడుందంట? 5వ అధ్యాయం 8వ వచనంలో చూసుకుందాం. అందరు గమనించండి. రెండవ సంతానం షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏళ్ళు. అప్పుడు అతడు వృద్ధి పొందాను. తర్వాత ఆదాము కుమారుడు పుట్టాడంట. ఆ కుమారుడు పేరు షేతు. కాయని ఎవరు చనిపోయారు లేదన్న వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయింది.
దేవుడు వాళ్ళని పెద్దగా ఈ సంతానంలో వాళ్ళ పేరు చేర్చలేదు. తర్వాత మళ్ళా దేవుడు ఆదామును అవ్వను దర్శించాడంట. అవ్వ గర్భవతి అయ్యి ఒక కుమారుని అన్నాడంట. ఆ కుమారుని పేరు ఏం పేరంట? షేతు. ఆదాము మూడో కుమారుని పేరు ఏం పేరంట? షేతు. ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడంట? షేతు 912 ఏళ్ళు. 8వ వచనం మళ్ళా చదువుకుందామా ప్రియులారా? 8వ వచనం చూడండి. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏళ్ళు. అప్పుడు అతడు వృద్ధి పొందాను. అంటే ప్రతి ఒక్కళ్ళు 930 సంవత్సరాలు బ్రతికినా 912 సంవత్సరాలు బ్రతికినా లాస్ట్కి ఏమైంది కదా? మరణించారు, వృద్ధి పొందారు. ఇప్పుడు ఎన్ని తరాలని? 2 సంతానం. ఒకటి ఆదాము, రెండోది షేతు. మూడవది ఎవరంట? ఏనోషు. హానోకు కాదు, ఏనోషు. ఏనోషు ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడంట? 11వ వచనం ప్రియులారా? 905. రైట్. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏళ్ళు. అప్పుడు అతడు ఏమయ్యాడంట? సారీ, 11 వచ్చిన కదా? ఏనోషు 11. ఏనోషు దినములన్నీ 905 ఏళ్ళు. అప్పుడు అతడు ఏమయ్యాడంట? వృద్ధి పొందాడు. ఇప్పుడు ఏనోషు దినములన్నీ 905 ఏళ్ళు. ఆదాము 930, తర్వాత షేతు 912, ఇప్పుడు ఏనోషు 905. పక్కనే రాష్ట్రం ఎన్నో వచ్చిన ఇప్పుడు ఎన్ని సంతానాలు లేదు? 3 కదా? కానీ అందరూ అన్ని సంవత్సరాలు బతికిన లాస్ట్ ఏమైందంట? వృద్ధి పొందారు, చనిపోయారు. 900 సంవత్సరాలు బతికితే ఎన్ని తరాలు చూసుకుంటే సంవత్సరాలు కూడా అంటే అన్ని సంవత్సరాలు దేవుడు బతికి ఆ రోజు బ్రతికించాడు. దేవుడు ఎంత ఆశ్చర్యం కదా. 4 కాయినాను 14వ వచనం మనం గమనించినట్లయితే కాయినాను దినములన్నీ 910 ఏళ్ళు. అప్పుడు అతడు ఏమయ్యాడంట? వృద్ధి పొందాడు. కైనాను 910 ఏళ్ళు. ఏం పేరు? కైనాను. కానాను కాదు, కైనాను. 910 సంవత్సరాలు బతికాడు ఆయన చివరికి. మరి ఇప్పుడు ఎన్ని తరాలు చూసాము? 4 తరం. 5వ తరం చూస్తున్నాం. ఇంకొక తరం మహలలేలు. 17వ వచనం మనం గమనించుకున్నట్లయితే మహలలేలు దినములన్నీ 895 ఏళ్ళు. అప్పుడు అతడు లాస్ట్కి ఏమయ్యాడట? వృద్ధి పొందాడు. 895 ఏళ్ళు. ఇక్కడ ఒక్కడే పిల్లరా. ఓకే, అంటే ఆదాం తర్వాత 9 తర్వాత నెక్స్ట్ వచ్చింది లైన్. అంటే ఆయుష్ చిన్నగా తగ్గిస్తున్నాడు. సో ఇప్పుడు ఎన్ని తరాలు అయినట్టు ప్రియులారా? 5 తరాలు కదా. మహలలీలు 895 సంవత్సరాలు. ఇప్పుడు ఏ రోజు కాదు, ఏరేదు 5వ అధ్యాయం 20వ వచనం చూస్తున్నామా? 5:20. ఏరేలు దినములన్నీ 962 ఏళ్ళు. అప్పుడు అతడు ఏం చేశాడట? వృద్ధి పొందాడు. ఏరేలు 962 ఏళ్ళు. చివరికి అతడు వృద్ధి పొందాడు. 7వ తరం చూసుకుందాం. హానోకు 5వ అధ్యాయం 23వ వచనం అండి. హానోకు ఆయన ఒక్కడే వృద్ధి పొందలేదంట. అందరూ వృద్ధి పొందారు అంటే ఇతను ఒక్కడే అతడు లేకపోయాను. 23వ వచనం. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. హానోకు వృద్ధి పొందిన లేకుండా తర్వాత ఏముందంట? హానోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు వృద్ధి పొందను లేదు. ఎవరు లేదు? అతడు లేకపోయాడు. సో ప్రతాప్ ఒక్కడే అనమాట ఈ సంతానంలో. చనిపోలేదంట మరియమ్మ. బతుకుండగానే ఆయన పరలోకానికి
దేవుడితో నడిచి అతడు దేవుడు అతన్ని కొనిపోయాడట మరణం చూడకుండా. కానీ ఆయన ఆలోచన చాలా తక్కువ. ఎంత బతికాడట? 365 సంవత్సరానికి మనకి ఎన్ని రోజులు? 365 రోజులు. కానీ ఈయన బ్రతికింది 365 సంవత్సరాలు. బాగా గుర్తుంది కదా, 365 డేస్ ఇయర్. ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు పెట్టా? 365 డేస్. ఈయన ఎన్ని సంవత్సరాలు బతికాడు? 365 ఇయర్స్, సంవత్సరాలు బతికాడు. చనిపోయాడు హానోకు. ఆయన గురించి రాయబడిన దేవదనం, హానోకు దేవుడితో నడుచుచు చూడండి ఆ వాక్యం కదా. హానోకు దేవుడితో నడిచిన తర్వాత నడుచుచు 22వ వచనము, హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవుడితో నడుచుచు కుమార్తెలను అది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం పెళ్లిళ్ళు చేసుకుంటూ భార్య భర్తలతో మనం కలిసి ఉంటూ మనం దేవుడితో నడవచ్చు. బైబిల్ ప్రకారం పెళ్లి చేసుకోవద్దని ఎక్కడ లేదు. ఎవరో ఒకరు దేవుడి చేత పిలువబడతారు, వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకోరు. కానీ బైబిల్ ఆల్మోస్ట్ అపోస్తలులు అందరూ వివాహం చేస్తారు. పౌలు గురించి మనకి పెద్దగా డీటెయిల్స్ లేవు, ఓకే. కానీ తక్కిన వాళ్ళందరూ పెళ్లి చేసుకుని వాళ్ళ భార్యలతో పాటు వాళ్ళ సేవకు వెళ్ళిపోయారు ప్రియుల. సో హానోకు ఇప్పుడు ఎన్నో తరం వాడంటే ప్రియుల? 7వ తరం వాడు హానోకు, ఓకే. 8వ తరం వారు ఎవరంట ప్రియుల? మెతూషీల. 5వ అధ్యాయం 27వ వచనం గమనించండి. మెతూషీల దినములన్నీ 969 ఏళ్ళు. అప్పుడు అతడు ఏం చేశాడట? ఏమయ్యాడట? వృద్ధి పొందారు. పరిమళ ఈయన ఒక్కడే అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బతికింది. ఎన్ని సంవత్సరాలు బతికాడంట? 969. 696. Sorry. 969. ఇంకొక 40 సంవత్సరాలు బతికితే ఎన్ని ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాలు బతుకునేవాడు కదా. సో మెతుషెల అందరికంటే ఎక్కువ బతికాడంట, 969. సో 969. ఫస్ట్ లో లైన్, లాస్ట్ లో లైన్, మధ్యలో ఉల్టేసాం అనుకోండి, అది కానీ ఎంత అయింది? 9 అయింది. అట్లా గుర్తుకోండి. సో ఆయన బతికిన దినాలకి సంవత్సరానికి 969 సంవత్సరాలు. లాస్ట్ పాపం ఆయన గారి ముక్తి పొందాడు. ఇప్పుడు ఎన్ని సంతానాలు అయినాయి? 8. ఇప్పుడు 9వ తరం చూద్దాం ప్రియులరా. లేమేకు. ఎవరంట ప్రియులరా? లేమేకు. 5:21. 5వ అధ్యాయము 21. 5:31. ఏమన్నా ప్రియులు ఇక్కడ? లేమేకు దినములన్నీ 777 ఏళ్ళు. అప్పుడు అతడు వృద్ధి పొందాను. సో ఈయనను మనం గుర్తుపెట్టుకోవాలంటే చాలా సింపుల్ గా 777. 777. ఎవరంట 777 అమ్మా? లేమేకు. 365 ఎవరు? 969. 930. అంటే ఆల్మోస్ట్ అందరూ లాస్ట్ టికెట్ వచ్చినప్పుడు లేమేకు ఆయన చాలా చిన్న వయసు వారికి చనిపోయాడు. ఆ చిన్న వయసు ఎంత? 778. ఎప్పుడు? 777. లాస్ట్ ఇప్పుడు ఎన్ని తరాలని? 9. ఇప్పుడు 10వ తరం ఏమో చెప్తే ఎక్కడ ఉందంటే కదా 5:32. దాని తర్వాత వచ్చే వాక్యము, నోవాహు 500 ఏళ్ళు గలవాడై షేమును, హామును, యాఫేతును కనెను. 9వ అధ్యాయం తీసుకుందామా? చివరి వచనము 9వ అధ్యాయము చివరి వచనము. ఈయన బ్రతికిన దినం లేదు చూద్దాం. 9 లాస్ట్ అండి.
నోవాహు బ్రతికిన దినములన్నీ 970 ఏళ్ళు. అప్పుడు అతను కానీ ఏం చేశాడు? వృద్ధి పొంది. ఇంకొక మాట చెప్పాలంటే కదా, మెతుషీల తర్వాత అందరికంటే ఎక్కువ బ్రతికిన వ్యక్తి నోవాహు. మెతుషీల బ్రతికింది 969 సంవత్సరాలు అయితే నోవాహు బ్రతికింది 950 సంవత్సరాలు. 9వ అధ్యాయం చివరి వచ్చిన మొదలు చదువుకుందామండి. 9:29. నోవాహు బ్రతికిన దినములు 970 ఏళ్ళు. అప్పుడు అతడు ఏమయ్యాడట? చెప్పండి ప్రియులారా, దేవుని వాక్యం ప్రకారము 10 అనే మాట ఉద్యమించాలి లోయది కాదా? దేవుడు భూమి ఆకాశం సృజించిన తర్వాత ఆ భూమిని రిపేర్ చేసినప్పుడు ఎన్నిసార్లు పలికాడట? 10 సార్లు దేవుడు పలికెను. దేవుడు వెలుగుగా పలికెను. దేవుడు సముద్రంలో నీరన్నీ ఒక చోటు కమ్మని పలికెను. దేవుడు తర్వాత ఒకే సూర్య చంద్ర నక్షత్ర కమ్మని పలికెను. దేవుడు ఒక ఆకాశ పక్షులు భూమిని విస్తరించులుగా పలికెను 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 10 సార్లు దేవుడు పలికెను. రెండో 10 ఆదాము నుంచి నోవాహు వరకు ఎన్ని తరాలంట ప్రియులా? 10 తరాలు. ఎవరు ఆ 10 తరాలు ప్రియులా? మొదటి ఆదాము, రెండోది షేతు. నేను చెప్తా ఒకసారి చూడండి. 5వ అధ్యాయం 5వ వచనం చెప్పండి. ఎవరు ఫస్ట్? ఆదాము. రెండో వ్యక్తి 8వ వచనము షేతు. 11వ వచనము ఏనోషు. 14వ వచనము కైనాను. 17వ వచనము మహలాలేలు. దాని తర్వాత 20వ వచనము ఏరేదు. ఏరోదు గారికి ఏరేదు. దాని తర్వాత 23వ వచనము ఆరోదు. దాని తర్వాత 27వ వచనము మెతుషేల. షీలా కాదు, మెతుషేల. దాని తర్వాత 31వ వచనము లేమెకు. లాస్ట్ కు 9:29 ఊరంటే ఆయన నోవాహు. ఎంతమంది పిల్లలు? టోటల్ గా 10 మంది. ఇప్పుడు మూడో 10. ఇప్పుడు దేవుడు 10 సార్లు పలికాడు. రెండోది ఆదాము నుంచి నోవాహు వరకు 10 సంతానాలు కదా. మూడవది దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడట? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దీర్ఘవాక్యాలు అవి గబగబ చదువుతుని ముగించు. దీర్ఘవాక్యాలు 20వ అధ్యాయం 10 ఆజ్ఞలు కదా. అక్కడ 10 అనే మాట లేకపోవచ్చు, కానీ మనం వాటిని ఈజీగా మనం అక్కడ గమనించవచ్చు. రైట్. మొదటి ఆజ్ఞ అది ఏం చూద్దామండి. దీర్ఘకాండం 20వ అధ్యాయం నేను చదువుతాను, అందరూ గమనించండి. 1 నుంచి 3 వరకు మొదటి ఆజ్ఞ. దేవుడి ఆజ్ఞలన్నింటినీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది నా ఫస్ట్ ఆజ్ఞ. నేను తప్ప ప్రభు అంటున్నాడమ్మా, ఇది విశ్వానికి నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. కొంతమంది అందులో నేను అందరి దేవుళ్ళని నమ్ముతాను అంటారు కదా పిల్లల. కానీ వాక్యం ప్రకారం మనకి ఎంతమంది దేవుడు అంట? ఒక్కడే దేవుడు. ఒక్కడే దేవుడికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే నరులకు యేసుక్రీస్తు కదా. దేవుడు ఒక్కడే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండనే ఉండకూడదు. 4 నుంచి 6 వరకు రెండో ఆజ్ఞ. 4 నుంచి 6 వరకు రెండో ఆజ్ఞ ఏంటది? పైన ఆకాశం అంతే కానీ, క్రింద భూమి అంతే కానీ, భూమి కింద నీళ్ళంతే కానీ, ఇప్పుడు దేని రూపమును విగ్రహములను నీవు చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏదైనా నీ దేవుడైన యెహోవానకు నేనే రోషము గల దేవుడు. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదికి
రక్షించును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇది రెండవ ఆజ్ఞ. ఏంటి మరేమో రెండవ ఆజ్ఞ? పైన ఆకాశం అందే కానీ భూమి కింద భూమి అందే కానీ దేని రూపమును మీరు చేసుకోకూడదు, నీళ్ళైతే కానీ ఏ విగ్రహమును నువ్వు చేసుకునకూడదు, వాటికి ఏం చేయకూడదు, సాగిలపడకూడదు, వాడికి పూజింపను కూడదు. ఇది రెండవ ఆజ్ఞమ్మ. ఫస్ట్ నేను తప్ప ఏది వేరే దేవుడు ఉండకూడదు. రెండోది నువ్వు ఏ రూపం అయినా చేసుకోకూడదు. అది పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద ఉండే నీకైతే కానీ ఏ రూపం చేసుకోకూడదు, దానికి నమస్కారం చేయకూడదు, దానికి పూజ. మూడో ఆజ్ఞ ఏదైనా 7వ వచనంలో గమనించినట్లయితే నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. చెప్పాలంటే ఎవరైనా దేవుని నామాన్ని అనవసరంగా, నేను ఒకసారి చెప్పాను, ఒక బ్రదరు వాక్యం ప్రిపేర్ చేసుకుని పెన్ను పడట్లేదు, ఆగిపోయింది ఏంటో. సో దేవుడు ఏ స్థానంలో ఈ పెన్ను పడాలా రాయాలని అన్నాడు. అది వ్యర్థమైన మాట కదా. అనవసరంగా వాటికన్నింటి మనం దేవుడి నామాన్ని ఉచ్చరిస్తాం. దేవుడి నామాన్ని మనం వ్యర్థంగా ఏం చేయకూడదు. రైట్. 4వ ఆజ్ఞ 8 నుంచి 11 వరకు అండి. అది ఏంటంట? విశ్రాంతి దినములు పరిశుద్ధముగాను ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొని 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్ళనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలో సమస్తమును సృష్టించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. ఇది 4వ ఆజ్ఞ. విశ్రాంతి దినమున నీవు ఏ పని చేయకూడదు. నీ దాసుడు ఏ పని చేయకూడదు. 6 రోజులు నువ్వు పని చేసుకో, ఎంత సంపాదించుకుంటావు సంపాదించుకో, ఎన్ని డ్యూటీలకు వెళ్తావు డ్యూటీకి వెళ్ళు కదమ్మా. 6 రోజుల్లో కూతురు దగ్గర పోయి రావచ్చు, బాబు దగ్గర కదా. కానీ 7వ రోజు ఏం చేయాలా? మరొక గారు దేవుడి సన్నిధికి రావాలా కదా. దేవుడు నా కూతురు దగ్గర పోయినాం అనుకో, అన్నం అనుకోండి, దేవుడు అడుగుతాడు, నువ్వు ఈ తగ్గిన 6 రోజులు ఎందుకు పోలేదమ్మా? 7వ రోజు నా మధ్య దగ్గర వచ్చినప్పుడే నీకు ఇదిగా అని కేవలం అడుగుతారు ప్రేమ. ఈ రోజు వచ్చిన 7వ రోజు మాత్రం ఆదివారం కాకుండా తగ్గిన రోజులు వెళ్తాను. ఓకేనా? ఇది నా ఆజ్ఞ కదా. ఇది 6వ రోజు. దాని తర్వాత ఈ 4 ఆజ్ఞలు మనం ఎవరు పట్ల చేయాలంట? దేవుని పట్ల చేయవలసిన ఆజ్ఞ. ఇంకా తగ్గిన 6 ఉన్నాయండి. అవి ఏంటంట? 20వ అధ్యాయం 12వ వచనం ఏమనుంది? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశం నీవు దీర్ఘాయుష్మంతుడన్నట్టు నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలి? కదా. మనము మన తండ్రిని తల్లిని ఏం చేయాలంటమ్మా? సన్మానించాలి. నాకు మా మమ్మీ ఇష్టము, మా డాడీ అంత ఇష్టం చేద్దాము. అలా ఫస్ట్ ఎవరు పెరుగుతుంట చూసారా? ఎవరు పెరుగు చేద్దాం? తండ్రి. ఇంకొక మాట చెప్పుకున్నట్టే ఫస్ట్ మా డాడీ ఇష్టం, కానీ మనం అంటాను మన ఈక్వల్ గా తల్లిదండ్రులను ప్రేమించి ఇద్దరిని మనం సమానంగా గౌరవించాలి. దాని తర్వాత ప్రియులరా 6వది నరహత్య చేయకూడదు, అంటే ఎవరిని చంపకూడదు. 7వది వ్యభిచరించకూడదు. 8వది దొంగిలకూడదు. అమ్మో దొంగతనం కానీ ఒక పెద్ద పాపం అంటారు. అంటే వేరొకరు సొమ్ము లాక్కుని నన్ను అడుగుతా లంచము కట్నాలు తీసుకుంటారంతా వేరొకరు సొమ్ము తీసుకుంటాయి కదా. అదే అది తెలియకుండా దొంగతనం చేస్తాము. లంచం కట్నం అనేది
తెలిసే వాళ్ళని ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేసి కాదు కదా మనం చేసేది. నీ కూతురు చేసుకోవాలంటే నాకు మా కొడుకు 10 లక్షలు 20 లక్షలు ఒక ఇల్లు పెట్టు, ఒక ఇల్లు పెట్టు కదా. అది దేవ వాక్యం ప్రకారం దొంగిలించినట్టు. వాక్యం మీద ప్రతి ఒక్కరు వినండి కదా. యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో దొంగతనం చేయడం అంటే ముఖ్యమే. ఇల్లు కన్నవేయడం కాదు, లక్షాలు కట్నాలు తీసుకుంటారంతా దొంగలే అనమాట దేవుడి వాక్యం ప్రకారం. అంటే వేరే రోజు మనం తీసుకోకూడదు. దాని తర్వాత 9వ కదా, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనలీ నీ పొరుగు వాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగు వాని మీద దేనినైనను ఆశింపకూడదని చెప్పాడు. ఇది ప్రియుల దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు. ఒకటి, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. రెండవది, నువ్వు ఏ విగ్రహం చేసి దానికి నమస్కారం చేయకూడదు, పూజింపకూడదు. మూడవది, నీ దేవుడైన మా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. నాలుగవది, 6 రోజులు నువ్వు పని చేసుకుని 7వ రోజు మాత్రం నా సన్నిధికి రావాలా, నువ్వు విశ్రాంతి తీసుకుని. ఇది 4 దేవుని పట్ల మనం చేయవలసిన ఆజ్ఞ. మరి తక్కిన 6 దేవుని పట్ల, మనుషుల పట్ల మనం చేయాల్సింది ఏంటి? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. తల్లిదండ్రులు అంటే గౌరవం. ఓకే నుంచి యువర్ ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ ఈక్వల్. ఓకే, దాని తర్వాత నరహత్య చేయదు. కోపపడ్డగా నరహత్య చేసినట్టు. వ్యభిచరింపకూడదు. దాని తర్వాత దొంగిలింపకూడదు. దాని తర్వాత నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. 9వ లాస్ట్ అండ్ ఫైనల్ 10వ ఆజ్ఞ, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగు వాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగు వారికి దేనినైనను ఏం చేయకూడదు, ఆశింపకూడదని చెప్పాను. ఇది ప్రియుల 10 ఆజ్ఞలు. చెప్పండి 3 సార్లు 3 మనం నేర్చుకుంది. ఒకటి, దేవుడు 10 సార్లు భూమి ఆకాశాన్ని సృష్టించిన తర్వాత దాన్ని రిపేర్ చేసినప్పుడు పలికాడు. ఎన్నిసార్లు పలికాడు? 10 సార్లు. దేవుడు పలికెను. రెండవది, దేవుడు ఆదాము నుండి నోవా వరకు ఎన్ని తరాలకు లేదా? 10. మూడవది, దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడంట? 10 ఆజ్ఞలు. 4 ఆజ్ఞలు దేవుడి పట్ల మనం చేయవలసినవి. తక్కిన 6 ఇతర మనుషుల పట్ల మనము చేయాలి. మనం వచ్చే వారం ఇంకా కొన్ని 10 ఉన్నాయి. ఆ 10 తెగుళ్ళు, 10 కన్యకలు, 10 మంది కుష్ఠరోగులు, ఇంకా ఒక 4-5 10 చరిత్రస్తి వచ్చే వారి పట్ల 10 తెలుసు. దేవుడు ఇచ్చిన వాక్యము దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ప్రియుల పరిశుద్ధుడైన మా తండ్రి, థ్యాంక్ యూ. ఈరోజు బైబిల్ స్టడీ అంటే నీ వాక్యం ద్వారా కొన్ని నేర్పించారు, మాకు కొన్ని స్టడీ నేర్పించారు. అవునైనా ఆదికాండం 1 నాయన అంతలో 10 సార్లు దేవా, తండ్రి అయిన దేవా మీరు పలికెను అనే మాట గమనించగలిగారు. 1వ రోజు పలికారు, 2వ రోజు పలికారు, 3వ రోజు పలికారు, 4వ రోజు పలికారు, 5వ రోజు పలికారు, 6వ రోజు కానీ పలికారు. ప్రభువా, 6 రోజులలో 10 సార్లు మీరు పలికారు. ప్రభువా, ఈ భూమి చక్కగా సృష్టించబడుతుంది. రెండవది, ఆదాము నుండి ప్రభువా నోవా వరకు 10 తరాలు ప్రభువా ఉన్నట్టుగా మేము గమనించాము. ప్రభువా నేను ఆ 10 తరాలలో ప్రభువా అందరూ ప్రభువా నేను ఎన్నో సంవత్సరాలు 900 సంవత్సరాలు బ్రతికి చివరికి వృద్ధి పొందాను. కానీ ఆదాము ఆయన ఒక్కడే వృద్ధి పొందలేదు. ప్రభువా ఆయన 3 బ్రతికి చాలా తక్కువ సంవత్సరాలు, కానీ ఆయన మరణం లేకుండా, మరణం రుచి చూడకుండా ఎత్తబడ్డాడు, నీతో నడిచాడు. ఆయన నీతో నడుస్తూ కుమార్తెలను కన్నాడు. చివరికి దేవా మీరు ఆయనను తీసుకెళ్లారు. ఆయన లేకపోయాడు. ఆయన మరణించలేదు, ఆయన మృతి పొందలేదు, కానీ ఆయన లేకపోయింది, ఎత్తబడ్డాడు. థ్యాంక్ యూ. ఆ యొక్క దాంట్లో మీరు మాకు నేర్పించారు ఆ సత్యాలు. ఎదురుగా 969 సంవత్సరాలు తర్వాత నోవాహు ప్రభువా ఆయన ప్రభువా